చాదర్ఘట్లో సెన్సేషన్ సృష్టించిన హత్య కేసు సంబంధించి ప్రస్తుతానికి డీసీపీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి ఎలా సాల్వ్ చేశారు? ఇది మనకి 17th నాడు మనకి కంప్లైంట్ వచ్చింది. మూసీ నది ఒడ్డున మనకి ఒక తల దొరికిందని చెప్పేసి జిహెచ్ఎంసీ కార్మికులందరూ చూసి ఇచ్చారు. సో వెంటనే మన వాళ్ళు దాన్ని సీజ్ చేసి అందరికీ కూడా పోస్టర్లు వేయడము, సీసీటీవీ అనలైజ్ చేయడం జరిగింది. దాదాపు 8 టీంలు ఫామ్ చేయడం జరిగింది. 8 టీంలు ఒక 1 వీక్ నుండి కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజెస్, సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర, అలాగే రిమైనింగ్ మెయిన్ రోడ్స్ దగ్గర సస్పెక్ట్స్ కానీ మిస్సింగ్ కేసెస్ కానీ త్రూఅవుట్ స్టేట్, అలాగే కంట్రీలో కూడా డిఫరెంట్ ప్లేసెస్లలో ఎక్కడెక్కడైతే మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో అన్నింటిని కూడా అనలైజ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ సీన్ ఆఫ్ క్రైమ్లో ఈ అక్యూజ్డ్ కొంచెం ఒకనొక టైంలో సందేహాస్పదంగా తిరగడం జరిగింది. సో అతన్ని ఐడెంటిఫై చేసి విత్ టెక్నికల్ ఎవిడెన్స్ తో పట్టుకోవడం జరిగింది. సో అతను పట్టుకున్న తర్వాత వి కేమ్ టు నో అబౌట్ ద డిసీజ్డ్ లేడీ ఆల్సో. షీఈ్ ఎర్రం అనురాధ రెడ్డి, ఏజ్ 55 years. ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపడానికి గల కారణాలు ఏంటి? మోటివ్ ఏముంటుంది? ఆల్రెడీ తనకు తెలుసు. దాదాపు 10 సంవత్సరాల నుండి ఆమెతో పరిచయం ఉంది. ఆ డిసీజ్డ్ కూడా ఈ హంతకుడి కింద ఫ్లోర్లోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే. సో ఆమె తరచుగా డబ్బులు ఇచ్చేది ఇతనికి అప్పు కింద. సో ఈమె డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది, నాకు ఎంబడే డబ్బులు కావాలని చెప్పేసి. సో ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇతను ఏం పని చేయడు. సో ఈ డబ్బులు తనకు కూడా ఎవరు లేదు, అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఏం చేసినా కూడా ఏం కాదన్నట్టు. సో ఈ వాంటెడ్ టు కిల్ హర్. సో ఒకరోజు ప్లాన్ చేసి స్టాబింగ్ చేసి చంపడం జరిగింది. తల ఒకటి దొరికింది, మిగతా పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి? వాటికి సంబంధించిన ఆధారాలు మీకు లభ్యమైనాయా? మిగతా పార్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఇల్లు ఐడెంటిఫై చేశాము, పార్ట్స్ని కూడా ఐడెంటిఫై చేశాము. క్లూస్ టీమ్స్తో పాటు అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆ పార్ట్స్ని కూడా పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని బ్యాగ్లో పెట్టాడు. ఇట్లా బాడీ ఎట్లా కట్ చేశాడు, ఏం చేశాడని? స్టోన్ కట్టర్, ఈ స్టీల్ కట్టర్స్ ఉంటాయి కదా, వాటిని కొనుక్కొచ్చి వాటితోటి బాడీని కట్ చేయడం జరిగింది. 12వ తేదీన మర్డర్ చేస్తే తర్వాత 17వ తేదీన డెడ్ బాడీ ఎక్కడ వేస్తాడు, తల ఎక్కడ వేస్తాడు? మిగతా అన్ని రోజులు ఆ బాడీని ఎలా ప్రిజర్వ్ చేస్తాడు? వాసన రాకుండా ఏం చేస్తాడు? ఈ స్మెల్ రాకుండా ఇతను కొన్ని కెమికల్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, కర్పూరం, అగరబత్తి లాంటివి వాడాడు. అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఈ హెడ్ కానీ వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాడు. సో అవి డీకంపోజ్ కాకుండా ఉన్నాయి. ఫస్ట్ ఒకటే డిస్పోజ్ చేసింది ఓన్లీ హెడ్ మాత్రమే. ఆ హెడ్ డిస్పోజ్ చేసిన తర్వాత మనం కేసు క్రాక్ చేయడం జరిగింది. మిగతా పార్ట్స్ ఎట్లా డిస్పోజ్ చేద్దాం అనుకున్నాడు? ఇప్పటి వరకు ఎట్లయితే హెడ్ తీసుకొచ్చి ఒక చిన్న కవర్లో తీసుకొచ్చి పడేశాడో, ఈ వాజ్ ఇన్ ఏ ప్లాన్ టు త్రో ద సేమ్ అదర్ పీసెస్ ఆల్సో ఇంటూ సమ్వేర్ ఎల్స్. ఇల్లీగల్ అఫైర్ ఏమన్నా ఉందా వీళ్ళ మధ్య? ఇప్పటి వరకు ఏం చెప్పలేము, బట్ ఇట్ కాంట్ బి రూల్డ్ అవుట్. విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తను ఒంటరిగానే ఉంటుంది. తనకు ఒక పాప, తను ఆస్ట్రేలియాలో ఉంటుంది. తన హస్బెండ్ పెళ్ళైన కొత్తలోనే వాళ్ళ పాప పుట్టిన తర్వాత చనిపోయాడు. సో షీ స్టేయింగ్ అలోన్. ఇతని పరిస్థితి ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? తనకి కూడా ఇతను వాళ్ళ మదర్తో ఉంటాడు. మదర్ 80 years old ఉంటుంది. తనకు పెళ్లి కాలేదు. ఈ స్టాక్ మార్కెట్లో ఈ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. డైలీ వెళ్ళి ఇంట్లో శుభ్రపరుస్తుంటే ఎవరికి అనుమానం రాలేదా? ఎట్లా ఉందని? అది ఇండిపెండెంట్ హౌస్, అది వాళ్ళ హౌసే కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎవరికి అనుమానం రాలేదు. స్మెల్ రాకుండా ఈ అన్నీ క్లీన్ చేయడం ఫినాయిల్ తోటి, అలాగే స్మెల్ రాకుండా ఈ స్ప్రేలు కొట్టడం లాంటివి అన్నీ చేస్తాం. అయితే చాదర్ఘట్టు కేసు సంబంధించి కూడా పోలీసుల అటు విచారణ అయితే కొనసాగింది. దీంట్లో ఇప్పటికీ చంద్రమౌళి అలియాస్ చంద్రమోహన్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. అయితే ఇతను ఏదైతే అనురాధతోటి కొంతకాలంగా సంబంధం ఉంది, ఆ సంబంధం నేపథ్యంలోనే హత్య చేశారని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. అయితే ముందుగా తల భాగాన్ని డిస్పోజ్ చేసి మిగతా భాగాలను కూడా యథావిధిగా ఒక్కొక్క పీస్ని డిస్పోజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే ఈ ప్లాన్ మేరకే పూర్తిగా చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఒక్కొక్క పార్ట్ని తీసుకువెళ్ళి ఎక్కడో అక్కడ పడేయాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఫ్రిడ్జ్లో డెడ్ బాడీని ప్రిజర్వ్ చేసిన తర్వాత స్మెల్ రాకుండా పెర్ఫ్యూమ్ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, ఇలాంటి కెమికల్స్ మొత్తం కూడా వాడినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి చెప్పినైతే 12వ తేదీన హత్య చేశాడు, 17వ తేదీన ఒక తలని తీసుకెళ్లి మూసి పరివాహక ప్రాంతాల్లో పడివేశాడు. తర్వాత బాడీని డిస్పోజ్ చేద్దామన్న క్రమంలో పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రమేష్.